ప్రకటన గ్రంథము வெளிப்படுத்தின விசேஷம் 2వ అధ్యాయము 2ஆம் அதிகாரம் 25వ వాక్యమును మనం చదువుకుందాం. 25ஆம் வசனத்தை வாசிக்கலாம். ప్రకటన గ్రంథము வெளிப்படுத்தல் 22వ అధ్యాయము 22వ అధ్యాయము 2ஆம் அதிகாரம் 25వ వాక్యము 25ஆம் வசனம். నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. உங்களுக்குள்ளானதை நான் வருவளவும் பற்றி கொண்டிருங்கள். నేను వచ్చు వరకు நான் வருமட்டுமாக మీకు కలిగిన దానిని உங்களுக்கு உண்டானவைகளை మీరు గట్టిగా పట్టుకొనుడి, அதை பற்றி கொண்டிருங்கள். ప్రభు వస్తానని ఈ వాక్యంలో చెబుతున్నారు. கர்த்தர் வருவேன் என்று சொல்கிறார். మన ప్రభు త్వరగా వచ్చువారై ఉన్నారు. நம்முடைய ஆண்டவர் அதி சீக்கிரமாய் வரக்கூடியவராக இருக்கிறார். 3వ అధ్యాయము 3ஆம் அதிகாரம் 11వ వాక్యంలో కూడా ఇదే మాటలు రాయబడి ఉన్నాయి. 11ஆம் வசனத்திலும் இதே வார்த்தை சொல்லப்படுகிறது. నేను త్వరగా వచ్చుచున్నాను, நான் சீக்கிரமாய் வருகிறேன், ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు ஒருவனும் உன் கிரீடத்தை எடுத்துக்கொள்ளாதபடிக்கு నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. உனக்குள்ளதை பற்றி கொண்டிரு. ఈ వాక్యంలో కూడా ప్రభు నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నారు. இந்த வசனத்திலும் ஆண்டவர் நான் சீக்கிரம் வருகிறேன் என்று சொல்கிறார். చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘాలకు దేవుడు వర్తమానములు పంపినప్పుడు, ஆசியா சபை 7 சபைகளுக்கு கர்த்தர் வார்த்தை கொடுத்த போது ప్రభు త్వరగా వస్తున్నానని చెప్తున్నారు. கர்த்தர் சீக்கிரம் வரப்போகிறார் என்று சொல்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు ఆ వాక్యాన్ని హెచ్చరికగా తెలియజేస్తున్నారు. பரிசுத்த ஆவியானவர் அந்த வார்த்தையை நமக்கு எச்சரிப்பாய் கொடுக்கிறார். ప్రభు త్వరగా వస్తున్నారు, ஆண்டவர் சீக்கிரம் வரப்போகிறார். మనకు కలిగిన దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. நமக்கு உண்டானவைகளை நாம் பிடித்து கொள்ள வேண்டும். దేవుడు సంఘానికి ఆయన బిడలకు కొన్ని ఆశీర్వాదకరమైన కార్యములను అనుగ్రహించారు. தேவன் சபைக்கும் தன்னுடைய ஜனங்களுக்கு சில ஆசீர்வாதத்தை கொடுத்திருக்கிறார். కనుక దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో అది మనము గట్టిగా పట్టుకోవాలని వాక్యం చెప్తుంది. கர்த்தர் நமக்கு எதை கொடுத்தாரோ அதை பற்றி கொண்டிருக்க வேண்டும். ఎందుకంటే ప్రభు త్వరగా వస్తున్నాడు గనుక. ஏனென்றால் ஆண்டவர் சீக்கிரம் வரப்போகிறார். దేవుని బిడలు దేవుని యొక్క రాకడ కొరకై సిద్ధపాటు కలిగి ఉండాలి. கர்த்தருடைய பிள்ளைகள் கர்த்தருடைய வருகைக்காய் ஆயத்தமாய் இருக்க வேண்டும். ప్రభు వచ్చు సమయానికి అనేకులలో ప్రేమ చల్లారిపోతుందని వాక్యంలో రాయబడింది. ஆண்டவர் வரப்போகிற நாட்களிலே அநேகருக்குள் அன்பு குறைந்திருக்கும். అనేక మంది వారి విశ్వాసమును కూడా వారు పోగొట్టుకొందురు. அநேகர் தங்களுடைய விசுவாசத்தை இழந்து போவார்கள். ప్రభు రాకడ సమీపించే కొలది చాలా మంది మొదటి వారు వెనుకటి వారుగా మార్చబడుతురు. கர்த்தருடைய வருகை நாட்களிலே முன்னானவர்கள் பின்னோக்கி போவார்கள். అనేక మంది దేవుని సన్నిధి కూడా దూరం అయిపోతూ వస్తుంటున్నారు. அநேகர் தேவ சமூகத்துக்கும் தூரமாய் இருப்பார்கள். ప్రార్థన జీవితం తగ్గిపోతూ వస్తుంది. ஜெப வாழ்க்கை குறைந்து கொண்டிருக்கும். ఈ అన్ని కారణాలు ఏంటంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది గనుక విశ్వాసులు ఈ విధంగా వెనుకబడిపోతున్నారు. இவையெல்லாம் கர்த்தருடைய வருகை సమీపமாய் இருக்கிறதினால் இது அடையாளமாய் இருக்கிறது. నిజముగా భక్తి చెయ్యువారు ఈ విధముగా సన్నగిలిపోకూడదు. ప్రభు రాకడ సమీపించే కొలది నూతన ఉత్సాహము వైరాగ్యం కలిగి ఉండాలి. உண்மையாய் விசுவாச ஜீவியதும் வாழ்கிறவர்கள் தங்களுடைய பக்தியை இழந்து போகாமல் காத்துக்கொள்ள வேண்டும். నేడు సంఘాల్లో మనం చూస్తున్నాం, అనేక మంది వారి యొక్క ప్రేమ, విశ్వాసము, పరిశుద్ధ జీవితము తగ్గిపోవచ్చున్నవి. இன்றைய சபையிலே அநேகருடைய வாழ்க்கையில் விசுவாசம், ஜெபம், பரிசுத்த வாழ்க்கை இழந்து போகிறது. వారికి కలిగిన పనులని వారు హెచ్చించి గొప్ప చేస్తున్నారు కానీ దేవుని సన్నిధిని గణపరిచి గొప్ప చేయటలేదు. தாங்கள் செய்கிற தொழிலை அவர் உயர்த்தி காண்பிக்கிறார்கள், கர்த்தருடைய நாமத்தை அல்ல. లోకరీతిగా లౌకికంగా ఉన్న వాటి వైపే వెళ్ళిపోతున్నారు అనేక మంది ప్రజలు. உலகத்தின் காரியங்களிலே அநேகர் அதிலே ஐக்கியமாகி கொண்டிருக்கிறார்கள். లోకము కడవరి దినాల్లో వారిని ఆకర్షిస్తున్నది. உலகமானது கடைசி நாட்களிலே அவர்களை கவரக்கூடியதாக இருக்கிறது. దేవుని బిడలు లోకమును జయించి ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపాటు కలిగి ఉండాలి. தேவனுடைய ஜனங்கள் உலகத்தை ஜெயித்து கர்த்தருடைய வருகைக்காய் ஆயத்தமாக வேண்டும். కనుక మనకు కలిగిన దానిని మనం గట్టిగా పట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ஆகவே நமக்கு உண்டானதை நாம் பற்றி கொண்டிருக்க வேண்டும் என்று வேதம் சொல்கிறது. మనం ఏమి కలిగి ఉన్నాము అనేది దేవుని వాక్యములో మనం గమనించాలి. எதை நாம் பெற்றிருக்கிறோம் என்று நாம் கவனிக்க வேண்டும். మనం కలిగినవి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నవి. நாம் பெற்றுக்கொண்டது தேவ வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. కనుక మనం ఆ కలిగినవి గట్టిగా పట్టుకోవాలని వాక్యం చెప్తుంది. நமக்கு உண்டானவைகளை நாம் பற்றி கொண்டிருக்க வேண்டும். మనం ఏం కలిగి ఉన్నాము అనేది దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. நாம் எதை பெற்றுக்கொண்டிருக்கிறோம்? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2 பேதுரு 3ஆம் அதிகாரம்
அதிகாரம் 17వ వాక్యములో ఈ విధంగా రాయబడి ఉన్నది. 17ஆம் வசனத்தில் எழுதப்பட்டது, ప్రియులారా, பிரியமானவர்களே, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు இவைகளை முன்னமே நீங்கள் அறிந்திருக்கிறபடியால் గనుక ஆகையால் మీరు నీతి విరోధుల తప్పు బోధల నుండి తొలగింపబడి அநீதியான போதனையிலிருந்து தப்பித்துக் கொண்டு మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి உங்களுடைய ஸ்திர மனதை விட்டுவிட்டு పడిపోకుండా కాచుకొని ఉండుడి. விழுந்து போகாதபடி எச்சரிக்கையாயிருங்கள். ఇక్కడ వారు ఏం కలిగి ఉన్నారు అనేది పేతురు చెప్తున్నారు. இங்கே அவர்கள் எதை பெற்றுக்கொண்டார்கள் என்று பேதுரு சொல்கிறார். మీకు కలిగిన స్థిర మనస్సు, உங்களுக்கு உண்டான ஸ்திரமான இருதயம். మనం కలిగి ఉన్నది ఏంటంటే స్థిరమైన మనస్సును మనం కలిగి ఉండాలి. நாம் உண்மையான இருதயத்தை உடையவர்களாய் இருக்க అది வேண்டும். గట్టిగా పట్టుకోవాలి. அதை நாம் நிறுத்திக் கொள்ள வேண்டும். ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది గనుక. கர்த்தருடைய வருகை சமீபமாய் இருக்கிறது. గనుక స్థిరమైన మనస్సును మనం కలిగి ఉన్నాం. உன்னதமான மனதை பெற்றிருக்கிறோம். అది విడిచిపెట్టినట్లయితే அதை விட்டு விடாமல் పడిపోయే అవకాశం ఉందని ఆ వాక్యంలో రాయబడి ఉన్నది. விழுந்து போகிற எச்சரிப்பை கொடுத்திருக்கிறார். నేడు చాలా మంది పడిపోవచ్చున్నారు. இன்றைக்கு அநேகர் விழுந்து போகிறார்கள். ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోతున్నారు. ஆவிக்குரிய வாழ்க்கையில் இடறுகிறார்கள். సంఘ సహవాసానికి దూరం అవుతున్నారు. சபை ஐக்கியத்திற்கு தூரமாகிறார்கள். దీనంతటి కారణం ఏంటో తెలుసునా? இதற்கெல்லாம் காரணம் என்ன? స్థిరమైన మనస్సు లేకపోవటయే. அவங்களுடைய இருதயம் கடினத்தினால்தான். వారికున్న స్థిరమైన మనస్సును వారు విడిచిపెట్టుటయే కారణం. தங்களுக்கு இருக்கிறதான அந்த உண்மை தன்மை விட்டு விடுகிறது தான் காரணம். మనకు కలిగిన స్థిరమైన మనస్సుని మనం విడిచిపెట్టకూడదు. ஆகவே நமக்கு உண்டான இருதயத்தை விட்டு ఆ விடக்கூடாது. స్థిరమైన మనస్సును మనం గట్టిగా పట్టుకోవాలని వాక్యం చెప్తుంది. அந்த உண்மையான இருதயத்தை பிடித்து கொள்ள வேண்டும் என்று வேதம் சொல்கிறது. దావీదు చెప్పుచున్నారు, தாவீது சொல்கிறார், నా హృదయ అంతరంగమును శుద్ధీకరించుము, என்னுடைய அந்தரங்கங்களை சுத்திகரித்தருளும், స్థిరమైన మనస్సుని నూతనముగా నాకు కలుగ చెయ్యము. உண்மையான இருதயத்தை எனக்கு புதிதாய் புதுப்பித்தருளும். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, హృదయము శుద్ధీకరించబడాలి, இருதயம் சுத்திகரிக்கப்பட வேண்டும். అంతరంగం పరిశుద్ధపరచబడాలి, அந்தரங்க வாழ்க்கை பரிசுத்தமா இருக்க வேண்டும். స్థిరమైన మనస్సు నూతనముగా కలగాలి. உண்மையாய் புதிதாய் பிறந்திருக்க ఆ வேண்டும். స్థిరమైన మనస్సు లేనందువల్లే ఆయన పడిపోయి ఉంటున్నారు. அவன் உண்மையாய் இல்லாததினால் அவன் விழுந்து போகிறான். తిరిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. மீண்டும் கர்த்தருடைய சமூகத்திலே ஜெபிக்கிறார்கள். స్థిరమైన మనస్సు నాకు కావాలి. உண்மையான ஸ்திரமான மனதை தாரும் నేను என்று. పడిపోకుండానట్లు, நான் விழுந்து போகாதபடி, నేను విడిచిపోకుండానట్లు நான் விட்டு விடாதபடிக்கு నాకు స్థిరమైన మనస్సు కావాలి అని. எனக்கு ஸ்திரமான இருதயத்தை தந்தருளும். సంఘములో ఉన్న బిడలకు, దేవుని బిడలకు ఒక స్థిరమైన మనస్సు అనేది కావాలి. தேவனுடைய ஜனங்களுக்கு ஒரு ஸ்திரமான இருதயம் தேவை. చంచలమైన మనస్సు ఉండకూడదు. அசைந்து போகிற மனம் அல்ல. నేడు చాలా మందికి చంచలమైన మనసు కలిగి ఉంటున్నారు. இன்றைக்கு அநேகருடைய இருதயங்கள் கலங்கி கொண்டிருக்கிறது. కనుకనే జీవితంలో చలించిపోతున్నారు. ஆகவே வாழ்க்கையிலே சோர்ந்து போகிறார்கள். ఏది కూడా స్థిరముగా చేయలేకపోతున్నారు. எதையும் ஸ்திரமாய் நடப்பிக்க முடியாமல். మనకు అలాంటి మనస్సు అనేది ఉండకూడదు. நாம் அப்பேற்பட்ட இருதயம் இருக்கக்கூடாது. యాకోబు పెద్ద కుమారుడైన రూబేను చంచలమైన మనస్సు కలిగిన వాడు. யாக்கோபின் மூத்த குமாரன் ரூபன் அசைவக்கூடியவராய் ఆ இருந்தான். చంచలమైన మనస్సు తన కలిగి ఉన్నందువల్లే அவன் அந்த இருதயத்தை உடையவனாய் తన இருந்ததினால் తండ్రి విశ్రాంతికి భంగం కలుగ చేశారు. தன்னுடைய தகப்பன் சுதந்திரத்திற்கு பங்கத்தை உண்டாக்கினார். తనకు రావలసిన జ్యేష్ఠత్వపు హక్కుని అతను కోల్పోయి ఉంటున్నాడు. தனக்கு வரவேண்டிய புத்திர சுவிகாரத்தை இழந்து போனான். కనుక ఈ చంచలమైన మనస్సు ద్వారా దేవుని యొక్క దైవికమైన కార్యాలు కోల్పోయే అవకాశం ఉంది. அலைப்பாய்கிற இருதயத்தினாலே தேவனுடைய காரியங்களை இழந்து போக காரணம் உண்டு. అందుకే దేవుని బిడలకు కావాల్సింది స్థిరమైన మనస్సు కావాలి. ஆகவே தேவ ஜனத்திற்கு ஸ்திரமான இருதயம் வேண்டும். మనము స్థిరమైన మనస్సు కలిగి ఉన్నాం. நாம் ஸ்திரமான மனது உடையவர்களாய் இருக்கிறோம். నీతికి విరోధులు కొంతమంది ఉన్నారు. நீதிக்கு விரோதமானவர்கள் உண்டு. నీతి కార్యాలకి కొంతమంది విరోధంగా పోరాడుతుంటారు. நீதியின் காரியங்களுக்கு விரோதமாய் போராடுவார்கள். వారు తప్పు బోధలు బోధిస్తూ ఉంటారు. அவர்கள் தவறான கள்ள போதனைகளை போதிப்பார்கள். చాలా మంది నీతికి విరోధులు బోధించిన తప్పు బోధల వలన తొలగిపోతున్నారు. அநேகர் கள்ள உபதேசத்தினாலே அவர்கள் வழி விலகி போகிறார்கள். ఈ తప్పు బోధల వలన అనేక మంది దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. இந்த தவறான போதனையினால் தேவ சமூகத்துக்கு ఆ தூரமாகுகிறார்கள். సంఘములో సరైన క్రమాలు లేవు. அந்த சபையிலே சரியான ஒழுங்கு ఆ கிடையாது. సేవకులు సరైన సేవకులు కాదు. அந்த ஊழியர்கள் சரியானவர்கள் அல்ல. అని పలు రకాలైనటువంటి తప్పుడు బోధలు బోధించి இப்படி பலவிதமான பிரச்சாரங்களை செய்து వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసునా? దేవుని సన్నిధిలో నుంచి తొలగింపజేస్తున్నారు. அவர்கள் தேவ சமூகத்திலிருந்து ஜனங்களை விலக்குகிறார்கள். గనుక ఇలాంటి తప్పుడు బోధలకి నువ్వు తొలగిపోకుండా ఉండాలంటే నువ్వు స్థిరమైన మనసు కలిగి ఉండాలి. இப்பேற்பட்ட தவறான போதனைகளுக்கு நீ விலகி போகாதபடி ஒரு ஸ்திரமான மனது உனக்கு గనుక ఈ வேண்டும். స్థిరమైన మనస్సు మనం కలిగిన వారము. இந்த ஸ்திரமான மனதை உடையவர்களாய் అది మనం గట్టిగా పట్టుకోవాలి.
அதை நாம் பிடித்து கொள்ள வேண்டும். ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. கர்த்தருடைய வருகை சமீபமா இருக்கிறது. తప్పుడు బోధల వెంబడి వెళ్ళకూడదు. தவறான போதனை வழியிலே போகாதீர்கள். వ్యతిరేకమైన విరోధమైన బోధలు మనం వినకూడదు. விரோதமான போதனைகளை கேட்க கூடாது. ఒక స్థిరమైన మనస్సు మనం కలిగి ఉండాలి. ஒரு ஸ்திரமான மனதை உடையவர்களாய் இருக்க வேண்டும். రెండవదిగా మనం ఏం కలిగి ఉన్నామనేది వాక్యంలో చూద్దాం. இரண்டாவது எதை பற்றி கொள்ள வேண்டும் என்று பார்க்கலாம். ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము எபிரேயர் 10ஆம் அதிகாரம் 39వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 39ஆம் வசனத்தை வாசிக்கலாம். అయితే ஆனால் మనము నశించుటకు వెనుక తీయవారము కాము, நாம் அழிந்து போவதற்கு பின்வாங்குகிறவர்கள் இராமல் గాని ஆனால் ఆత్మను రక్షించుకొనుటకు ஆத்தும ஈடேறும்படி విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. விசுவாசிக்கிறவர்களாய் இருக்கிறோம். ఇక్కడ మనం ఏం కలిగి ఉన్నామనేది వాక్యం చెప్తుంది. நாம் எதை பெற்றிருக்கிறோம் என்று வசனம் சொல்கிறது. మనము విశ్వాసము కలిగిన వారము. நாம் விசுவாசம் உடையவர்களாய் இருக்கிறோம். నశించుటకు వెనుక తీయవారము కాము గాని நாம் கெட்டு போக பின்வாங்குகிறவர்கள் அல்ல, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాం. ஆத்தும ஈடேற விசுவாசிக்கிறவர்களாய் இருக்கிறோம். మనము విశ్వాసము కలిగిన వారము. நாம் விசுவாசிகளாய் இருக்கிறோம். ఈ విశ్వాసము ద్వారా మనం ఏం చేయాలి? இந்த விசுவாசத்தினால் என்ன செய்ய வேண்டும்? ఆత్మను రక్షించుకోవాలని వాక్యం చెప్తుంది. ஆத்துமாவை ரட்சிக்க வேண்டும் என்று வேதம் சொல்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளையே, విశ్వాసము ద్వారా మన ఆత్మను మనము రక్షించుకోవాలి. விசுவாசத்தினாலே நம்முடைய ஆத்துமாக்களை ரட்சிக்க வேண்டும். ప్రభు రాకడ సమీపంగా ఉంది. கர்த்தருடைய வருகை சமீபமாக இருக்கிறது. మనకు కలిగిన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. நமக்குண்டான விசுவாசத்தை பற்றி கொள்ள வேண்டும். అప్పుడే మన ఆత్మ రక్షణ పొందుతుంది. அப்போது நம்முடைய ஆத்துமா ரட்சிக்கப்படும். ప్రభు రాకడలో మనకు దేహ విమోచన కలుగుతుంది. கர்த்தருடைய வருகையிலே நமக்கு தேக விமோச்சனம் உண்டாகும். అది కడవరి కాలపు రక్షణ. இது கடைசி நாட்களின் ரட்சிப்பா మన இருக்கிறது. ఆత్మ రక్షణ పొందాలి. நம்முடைய ஆவி ரட்சிக்கப்பட మన வேண்டும். ఆత్మ నరకమునకు అప్పగించబడకూడదు. நம்முடைய ஆத்மா நரகத்திற்காக அல்ல, రక్షించబడి ప్రభు యొద్దకు వెళ్ళాలి. ரட்சிக்கப்பட்டு கர்த்தருடைய சமூகத்திற்கு போக దాని வேண்டும். కొరకై మన విశ్వాసము కలిగి ఉంటున్నాం. அதற்காகவே விசுவாசித்துக் ఈ கொண்டிருக்கிறோம். విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. இந்த விசுவாசத்தை விட்டு விலகாதே, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. விசுவாசத்தை இழந்து போகாதே, ఆత్మను రక్షించుకునే విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ஆத்மா ஈடேறும்படி அந்த விசுவாசத்தை காத்துக்கொள். ప్రియమైన దేవుని బిడలారా, பிரியமான தேவ ஜனமே, కొంతమంది విశ్వాసాన్ని పోగొట్టుకున్న వారు ఉంటున్నారు. சிலர் விசுவாசத்தை இழந்து போனவர்களும் உண்டு. పౌలు తిమోతికి చెప్తున్నారు. பவுல் தீமோத்திக்கு எழுதுகிறார். మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వాక్యములలో 1ஆம் அதிகாரம் 19ஆம் வசனத்திலே, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి அப்பேற்பட்ட மனசாட்சியை சிலர் தள்ளிவிட்டு విశ్వాస విషయమై விசுவாசிகளாகிய ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. கப்பல் சேதப்படுத்தினவர்களாய் இருக்கிறார்கள். వారిలో హిమేనయును அவர்களிலே இமேனையும் అలెక్సంద్రును ఉన్నారు. அலெக்சேந்தரும் இருக்கிறார்கள். వీరు దోషింపబడక அவர்கள் தூஷியாதபடி శిక్షించబడుటకై சிட்சிக்கப்பட వీరిని సాతానుకు అప్పగించితిని. அவர்களை சாத்தானிடத்தில் ஒப்புக் கொடுத்தேன். విశ్వాసమును పోగొట్టుకున్న ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. விசுவாசத்தை இழந்து போன 2 நபர்களை பார்க்கிறோம். వీరి ఆత్మ రక్షణ పొందే విశ్వాసాన్ని వారు గట్టిగా పట్టుకోలేకపోయారు. ஆத்தும ஈடேறும் ரட்சிப்பை அவர்கள் பிடித்து கொள்ளாமல் போனார்கள். వారు విశ్వాసముల నుండి తొలగిపోయారు. அவர்கள் விசுவாசத்திலிருந்து விலகி போனார்கள். ఆ విశ్వాసాన్ని వారు బద్దలు చేసుకున్నారు. அந்த விசுவாசத்தை அவர்கள் உடைத்து போட்டார்கள். ఓడ బద్దలైన వారి వలె కనబడుతున్నారు. அவருடைய கப்பல்கள் உடைக்கப்பட்டவர்கள் போல் காணப்படுகிறார்கள். వీరు ఎవరో తెలుసునా? இவர்கள் யார் தெரியுமா? ఉమేనయును అలెక్సాంద్రును. இமேனேயும் அலெக்சேந்தரும். వీరిద్దరు సంఘములో చేర్చబడినటువంటి వారే. இவர்கள் 2 பேரும் சபைக்குள் இருப்பவர்கள். వీరు సంఘ అనుభవం కలిగినటువంటి వారే. இவர்கள் சபையின் அனுபவத்தை பெற்றுக் கொண்டவர்கள். అయితే వీరు తప్పుడు బోధల వలన విశ్వాసం నుండి తొలగిపోయారు. ஆனால் இவர்கள் தவறான போதனையினாலே விசுவாசத்திலிருந்து விலகினார்கள். వీరు మాత్రమే కాదు, అనేక మందిని కూడా విశ్వాసం నుండి తొలగిస్తున్నారు. இவர்கள் மாத்திரமல்ல, அநேகரை வழி விலகும்படி செய்தார்கள். విశ్వాసం నుండి తొలగిపోయిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసునా? అనేకుల విశ్వాసాన్ని కూడా పాడు చేస్తారు. விசுவாசத்திலிருந்து விலகினவர்கள் அநேகருடைய விசுவாசத்தை இழக்கும்படி செய்வார்கள். కనుక విశ్వాసం లేనటువంటి వారితో మీరు ఐక్యపడి సమాధానపడి ఉండకూడదు. ஆகவே விசுவாசம் இல்லாதவர்களோடு நீங்கள் ஐக்கியத்தோடு இருக்கக்கூடாது. ఎందుకంటే నీ విశ్వాసాన్ని కూడా వారు బద్దలు చేస్తారు. ஏனென்றால் உன்னுடைய விசுவாசத்தையும் சேதப்படுத்துவார்கள். ఉమేనయు ఏం చేస్తున్నాడో తెలుసునా? ஒமேனியு என்ன பண்ணுகிறான்? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2 தீமோத்தேயு 2ஆம் அதிகாரம் 17వ వాక్యంలో రాయబడి ఉన్నది. 17ஆம் வசனத்தில் எழுதப்பட்டது, కొరుకు పొండు ప్రాకినట్టు அவனுடைய
కొరుకు పుండు ప్రాకినట్టు படரும் படையைப் போல వారి మాటలు ప్రాకును, அவனுடைய வார்த்தைகள் பரவும். వారిలో హుమేనయ్యును அவனிலே உமேனையும் పిలేతును ఉన్నారు. பிலேத்தும் இருக்கிறான். వారు పునరుత్థానము గతించినని చెప్పుచు அவர்கள் உயிர்த்தெழுதல் நடைபெறவில்லை என்று சொல்லி సత్యము విషయమై తప్పిపోయి சத்தியத்தை விட்டு விலகி కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. சிலருடைய விசுவாசத்தை கவிழ்த்து போடுகிறார்கள். హుమేనయు విశ్వాసం నుండి తొలగిపోయాడు. பொமேனு என்கிற விசுவாசத்திலிருந்து விலகினான். ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడో తెలుసునా? அவன் இப்போது என்ன செய்கிறான்? అనేకుల విశ్వాసాన్ని చెరుపుతున్నాడు. அநேகருடைய விசுவாசத்தை கெடுத்து கொண்டிருக்கிறான். సత్యమునకు విరోధముగా బోధిస్తున్నాడు. சத்தியத்திற்கு விரோதமாய் போதிக்கிறான். పునరుద్ధానము లేదు, గతించిపోయిందని చెప్తున్నారు. உயிர்த்தெழுதல் நடைபெறாது என்று சொல்லிக் கொண்டிருக்கிறான். వారి మాటలు సంఘములో కొరుకు పుండు పాకినట్టుగా పాకుతున్నాయి. அவனுடைய வார்த்தைகள் படையை போல பரவி கொண்டிருக்கிறது. కనుక ఈ హుమేనయ్యు ద్వారా అనేక మంది విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. இந்த మనిదనినాலே அநேகர் விசுவாசத்தை விட்டு விலகி போனார்கள். సత్యానికి భిన్నముగా విరోధముగా బోధిస్తున్నాడు. சத்தியத்தை விட்டு விலகும்படி போதித்துக் கொண்டிருந்தான். కనుకనే పౌలు చెప్తున్నారు, అతను శిక్షించబడుటకు సాతానుకు అప్పగించాను అని. ஆகவே பவுல் சொல்லுகிறார், அவரை சிட்சிக்கும்படி சாத்தானுடைய கைகளில் ஒப்பு கொடுத்தேன். అలెగ్జాంద్రు అనే వ్యక్తి కూడా కనబడుతున్నారు. அலெக்சாந்தரும் காணப்படுகிறான். 4వ అధ్యాయం 14వ సంఘములో బోధించే బోధలకు విరోధము కలిగిస్తున్నారు. இன்று சபையிலே உபதேசிக்கிற உபதேசத்துக்கு விரோதமாய் எழும்புகிறார்கள். ఇలా వ్యతిరేకంగా లేచే వారిలో సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. இப்படி விரோதமாய் எழும்புகிற ஊழியர்களும் உண்டு, விசுவாசிகளும் உண்டு. అన్ని జనులు కూడా ఉంటున్నారు. அந்நிய ஜனங்களும் இருக்கிறார்கள். అన్ని జనులు ఎదిరించారంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. அந்நிய ஜனங்கள் எதிர்ப்பதினால் ஆச்சரியப்பட வேண்டியதில்லை. సేవకులు విశ్వాసులు ఎదిరించారంటేనే గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. ஊழியர்களும் விசுவாசிகளும் எதிர்ப்பதினால் ஆச்சரியம் ఎందుకంటే உண்டாகிறது. దేవుని సన్నిధిలో ఉండే వారి విశ్వాసాన్ని కోల్పోయి ఉంటున్నారు. ஏனென்றால் தேவ சமூகத்தில் இருந்து விசுவாசத்தை இழந்து போனவர்கள். అందుకొరకే వాళ్ళు ఎదిరించడం నేర్చుకుంటున్నారు. ஆகவே அவர்கள் எதிர்ப்பதை கற்றுக்கொண்டிருக்கிறார்கள். అలెగ్జాంద్రు హుమేనయు విశ్వాసం నుండి తొలగిపోయిన వారు. அலெக்சாந்தரும் ஒமேனையும் விசுவாசத்திலிருந்து விலகினவர்கள். వారి విశ్వాసాన్ని కాపాడుకున్నవారు కాదు. அவர்கள் விசுவாசத்தை காத்து கொண்டவர்கள் அல்ல. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నవారు కాదు. விசுவாசத்தை பற்றி கொண்டவர்களும் அல்ல. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளையே, ప్రభు రాకడ సమీపంగా ఉంటున్నది. கர்த்தருடைய வருகை சமீபமாய் இருக்கிறது. మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. நம்முடைய விசுவாசத்தை நாம் பிடித்துக் கொள்ள దేవుడు வேண்டும். మనకు విశ్వాస జీవితం ఇచ్చారు. தேவன் நமக்கு விசுவாச வாழ்க்கை கொடுத்தார். మనల్ని రక్షించుకోవడానికి ప్రభు విశ్వాసం ఇచ్చారు. நம்மை ரட்சித்துக் கொள்ளும்படியாய் விசுவாசத்தை ఆ கொடுத்தார். విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. அந்த விசுவாசத்தை நீ பிடித்துக் கொள்ள வேண்டும். విశ్వాసము ద్వారా సింహాల నోళ్ళని మూసిరి అని వాక్యంలో రాయబడింది. விசுவாசத்தினாலே சிங்கத்தின் வாயை அடைத்தார் என்று வேதம் சொல்கிறது. విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు விசுவாசத்தை பற்றி இருக்கும்போது సింహాల నోళ్ళని మూసారు. சிங்கத்தின் வாய்களை கட்டினார்கள். వారు తమను రక్షించుకున్నారు. அவர்கள் தங்களை ரட்சித்துக் கொண்டார்கள். విశ్వాసం కలిగి ఉండి விசுவாசத்தினாலே అగ్ని మంటలు చల్లార్చి அக்கினி சூளைகளை அணைத்து వారిని రక్షించుకున్నారు. தங்களை ரட்சித்துக் கொண்டார்கள். వారు రక్షించబడటానికి కారణం ఏంటి? அவர்கள் ரட்சிக்கப்பட காரணம் என்ன? వారి విశ్వాసమే కారణం. அவர்கள் விசுவாசம்தான் காரணம். గనుక విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు விசுவாசத்தை பற்றி இருக்கும்போது సింహాల నోళ్ళని మనము మూయించగలుగుతాం. சிங்கத்தின் வாய்களை நாம் கட்டக்கூடும். దానియేలు సింహాల గుహలో వేయబడినప్పుడు தானியேல் சிங்க கெபியிலே போடப்பட்ட போது ఏ సింహము ఆయన్ను ఏమీ చేయలేకపోయింది. எந்த சிங்கமும் அவனை சேதப்படுத்தவில்லை. వాటి నోర్లు మూయబడినట్టుగా మన వాక్యంలో చూస్తాం. அவைகளுடைய வாய்கள் கட்டப்பட்டதாய் வேதத்திலே பார்க்கிறோம். దానియేలు రాజుతో చెప్తున్నారు, தானியேல் ராஜாவோடு சொல்கிறான், నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక நான் என்னுடைய கர்த்தருடைய பார்வைக்கு உத்தமமாய் இருந்தேன். ఆయన తన దూతను పంపించి அவர் தன்னுடைய தூதனை அனுப்பி ఈ సింహాల నోళ్లను మోయించి இந்த சிங்கத்தின் வாயை கட்டி என்னை ரட்சித்தார். గనుక విశ్వాసము అనేది మనల్ని రక్షిస్తుంది. விசுவாசம் గనుక సింహం యొక్క నోటి నుండి మనం తప్పించబడతాం. சிங்கத்தின் வாயிலிருந்து நாம் தப்பித்துக் கொள்வோம். లోకములో ఒక సింహం சிங்கம் சுற்றி கொண்டிருக்கிறது. అది సింహము కాదు, సింహము వలె ఎదురాని సంచరిస్తూ నోటి నుండి మనం తప్పించబడాలి. அந்த வாயிலிருந்து நாம் தப்பித்துக் கொள்ள మన வேண்டும். ఆత్మ రక్షణ పొందాలి. நம்முடைய ஆத்துமா ரட்சிக்கப்பட விசுவாசத்தை நாம் பற்றிக் கொள்ள வேண்டும். అప్పుడు మన
ரட்சித்துக் கொள்ள முடியும். దానియేలు సింహాల గుహ నుండి బయటికి తీయబడెను. சிங்க கெபியில் தானியேல் வெளியேற வந்தார். దానియేలు మీద నింద మోపిన వారు సింహాల గుహలో పడద్రోయబడి ఉన్నారు. தானியேல் மீது குற்றம் சாட்டினவர்கள் சிங்க கெபியிலே போடப்பட்டார்கள். సింహాల గవిని దగ్గర ఆ ద్వారం దగ్గరికి రాకమునిపే సింహాలు వారిని క్యాచ్ చేసి వారిని చంపేసినాయి. அந்த சிங்க கெபியிலே போடுவதற்கு முன்பதாகவே அந்த சிங்கங்கள் அவைகளை பற்றி கொண்டது. వారి ఎముకలు కూడా పొడి చేసి నమిలేసినవి. அவருடைய எலும்புகளை தூளாய் மென்று போட்டது. ఎందుకు సింహాలు వారిని చంపేసి ఉంటున్నవి? ஏன் சிங்கம் அவர்களை கொன்று போட்டது? దానియేలు ఎందుకు చంపలేకపోయి ఉంటుంది? தானியேலை ஏன் சாகடிக்கவில்லை? దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, దానియేలులో ఆత్మను రక్షించుకునే విశ్వాసం ఉన్నది. தானியேலுக்குள் ஆத்துமாவை ரட்சிக்கக்கூடிய விசுவாசம். దానియేలు మీద నింద మోపినటువంటి వారికి ఆత్మను రక్షించుకునే విశ్వాసం లేదు. వారికి தானியேலை நிந்தித்தவர்களுக்கு ஆத்தும ரட்சிப்பு விசுவாசம் இல்லாமல் இருந்தது. వారు విశ్వాస భ్రష్టులై ఉంటున్నారు. அவர்கள் விசுவாசமற்றவர்களாய் இருந்தார்கள். వారికి విశ్వాస జీవితం తెలియదు. அவர்களுக்கு விசுவாச வாழ்க்கை கிடையாது. ఎలా విశ్వాస జీవితం చేయాలో వారికి తెలియదు. எப்படி விசுவாச வாழ்க்கை வேண்டும் என்பதை அறியாது. అందుకనే వారు సింహాలకి ఆహారంగా మార్చబడి ఉంటున్నారు. ஆகவே சிங்கத்திற்கு ஆகாரமாய் அவர்கள் மாறினார்கள். మన విశ్వాసము మన ఆత్మను రక్షించుకున్నట్టుగా మనం కలిగి ఉన్నాం. நம்முடைய விசுவாசமானது நம்முடைய ஆத்துமாவை ரட்சிக்க మనం గట్టిగా పట్టుకోవాలని వాక్యం చెప్తుంది. ஆகவே அதை நாம் பற்றி கொண்டிருக்க வேண்டும். శత్రుకు మేషకు అబేద్నెగోను కూడా అగ్నిగుండంలో వేశారు. சத்ரக் மேஷக் அபேத்நேகோவும் அக்கினி சூளையிலே వారిని போட்டார்கள். బంధించి అగ్నిగుండంలో వేశారు. அவர்களை கட்டி அக்கினி சூளையில் మరి போட்டார்கள். అగ్నిలోనికి వెళ్ళిన తర్వాత அவர்கள் அக்கினி சூளையிலே போன பிறகு బంధకాలు లేకుండా వారు సంచరిస్తున్నట్టుగా నెబుకద్నెజర్ రాజు చూశాడు. அவர்கள் கட்டவிழ்க்கப்பட்டவர்களாய் சுற்றுவதை நெபுகத்நேச்சர் கண்டார். వారి మధ్యలో నాలుగో వ్యక్తి కూడా సంచరిస్తున్నట్టుగా చూశాడు. அவர்கள் மத்தியிலே நான்காவது ஒரு மனிதர் சுற்றுவதை பார்த்தார். ఆయన దేవదూత రూపం కలిగినట్టుగా ఆయన చూశాడు. அவன் தேவதூதனை போல் காணப்பட்டதாய் சொன்னார். వారు అగ్నిలో వేయబడక మునిపే చెప్పారు. அக்கினியிலே போடப்படுவதற்கு முன்பே சொன்னார்கள், ఆ దేవుడు జీవము కలిగిన వాడు, என்னுடைய ஆண்டவர் ஜீவனுள்ள ఈ தேவன், అగ్నిగుండముల నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని. இந்த அக்கினி சூளையிலிருந்து எங்களை மீட்க வல்லவராய் ప్రియమైన இருக்கிறார். దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, వీరిని బంధించి తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసిన వారు చనిపోయారు. இவர்களை கட்டி அக்கினி சூளையிலே தள்ளினவர்கள் இறந்து ఆ போனார்கள். వేడినికి ఆ అగ్ని శగకి వారు అక్కడే చనిపోయారు. அந்த அனல் சூட்டினாலே அவர்கள் எல்லாம் மாண்டு போனார்கள். వీళ్ళు అగ్నిలో వేయబడిన వారు చనిపోలేదు. இவர் அக்கினி சூளையிலே போடப்பட்டாலும் சாகவில்லை. వారు ఎందుకు చనిపోయారు? அவர்கள் ஏன் மரித்தார்கள்? వారు విశ్వాసం లేనివారు. அவர்கள் விசுவாசமற்றவர்கள். వారు విశ్వాసం లేని వారు కనుక అగ్ని జ్వాలలకి వారు ఆ శగకే చనిపోయారు. விசுவாசம் இல்லாததினால அக்கினி சூட்டுக்கு அவர்கள் மாண்டு போனார்கள். వీరైతే అగ్నిలో వేయబడి కూడా వారు చనిపోలేదు. இவர்கள் அக்கினி சூளையிலே தள்ளப்பட்டு மாண்டு போக రక్షించుకొనడానికి వారికి విశ్వాసం ఉన్నది. அவர்களை ரட்சித்துக் கொள்ளும்படியா அவர்கள் விசுவாசம் இருந்தது. వారి విశ్వాసమును బట్టి ప్రభు వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. அவர்கள் விசுவாசத்தினாலே தேவன் அவர்கள் மத்தியில் இறங்கி வந்தார். అగ్ని వాసన కూడా వారికి తగలేదు. அக்கினியுடைய வாசனை அவர்களை தொடவில்லை. వారి విశ్వాసమే వారిని రక్షించెను. அவருடைய விசுவாசம் அவர்களை ரட்சித்தது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు యొద్దకు వచ్చి பாவியாகிய ஒரு ஸ்திரீ இயேசுவினிடத்தில் வந்து ఆమె కన్నీళ్లు విడిచి ఆయన పాదాలు తడిపి அவர் கண்ணீர் சிந்தி தன்னுடைய பாதங்களை கழுவி తల వెంట్రుకలతో తుడిచి మానక ముద్దు పెట్టుకుంటున్నట్టుగా వాక్యంలో చూస్తాం. தலைமயிரினாலே துடைத்து கர்த்தருடைய பாதங்களை முத்தம் செய்தால் ప్రభు చెప్పారు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది గనుక మీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. இவள் என்னை அதிகமாய் நேசித்தபடினாலே அதிகமான பாவங்கள் மன்னிக்கப்பட்டது. దేవుని ప్రేమించు వారి పాపములు ప్రభు క్షమించి వేస్తాడు. தேவனை அன்பு கூறுவருடைய பாவங்கள் தேவன் மன்னிக்கிறார். ఆమెతో ప్రభు చెప్పారు, அவளோடு ஆண்டவர் சொன்னார், నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. உன் விசுவாசமே உன்னை ரட்சித்தது. నీలో ఒక విశ్వాసం ఉన్నది. உனக்குள் ஒரு விசுவாசம் ఆ உண்டு. విశ్వాసం నిన్ను రక్షించింది. அந்த விசுவாசம் உன்னை ரட்சித்தது. పాపము నీలో ఉంటే మరణం సంభవిస్తుంది. பாவம் உனக்குள் இருந்தால் மரணம் உண்டாகும். విశ్వాసం నీలో ఉంటే రక్షణ కలుగుతుంది. விசுவாசம் உனக்குள் இருந்தால் ரட்சிப்பு உண்டாகும். కనుక మనలో ఉన్న విశ్వాసము ஆகவே நமக்குள் இருக்கிற விசுவாசம் మన ఆత్మను రక్షించే విశ్వాసం. நம்முடைய ஆத்துமாவை ரட்சிக்கிற ఆ விசுவாசம். విశ్వాసమును మనం గట్టిగా పట్టుకోవాలి. அந்த விசுவாசத்தை நாம் பற்றி கொண்டிருக்க ప్రభు வேண்டும். త్వరగా రాబోతున్నాడు. கர்த்தர் சீக்கிரம் வரப்போகிறார். ఆ విశ్వాసమును మనం గట్టిగా పట్టుకోవాలని వాక్యం చెప్తుంది. அந்த விசுவாசத்தை நாம் பற்றி கொண்டிருக்க வேண்டும் என்று வேதம் சொல்கிறது. దేవుని వాక్యంలో మరొక విషయాన్ని మనం గమనిద్దాం. கர்த்தருடைய வார்த்தையை மீண்டும் ஒரு வார்த்தை பார்க்கலாம். కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 கொரிந்தியர் 1ஆம் அதிகாரம் 1 கொரிந்தியர் కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 கொரிந்தியர் 2వ అధ్యాయము 2ஆம் அதிகாரம் 16వ వాక్యమును చదువుకుందాం. 16ஆம் வசனத்தை வாசிக்கலாம்.
ప్రభు మనస్సును ఎరిగి கர்த்தருடைய மனதை அறிந்து ఆయనకు బోధింపగలవాడెవడు? அவருக்கு அறிவிப்பவன் யார்? మనమైతే நாமோ క్రీస్తు మనస్సు కలిగిన వారము. கிறிஸ்துவின் சிந்தை உடையவராய் இருக்கிறது. మూడవదిగా మనం ఏమి కలిగి ఉన్నాం? மூன்றாவது நாம் எதை பெற்றிருக்க வேண்டும்? క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాం. கிறிஸ்துவினுடைய சிந்தையை பெற்றிருக்க வேண்டும். నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. உனக்குண்டானதை நீ பற்றி கொண்டிரு. ఒకటి స్థిర మనస్సు కలిగి ఉన్నాం, ஸ்திரமான மனதை பற்றி கொண்டிரு. అది మనం గట్టిగా పట్టుకోవాలి. அதை நாம் பிடித்துக் கொண்டிருக்க வேண்டும். రెండవది విశ్వాసమును కలిగి ఉన్నాం, இரண்டாவது விசுவாசத்தை பெற்றிருக்கிறோம், మనం గట్టిగా పట్టుకోవాలి. அதையும் நாம் பற்றி கொண்டிருக்க வேண்டும். మూడవదిగా క్రీస్తు మనస్సును మనం కలిగిన వారము, கிறிஸ்துவுடைய இருதயத்தின் சிந்தையை உண்டாயிருக்கும், మనము గట్టిగా పట్టుకోవాలి. அதையும் பிடித்துக் கொண்டிருக்க வேண்டும். క్రీస్తు మనస్సు మనం అందరము కలిగి ఉండాలి. கிறிஸ்துவின் சிந்தை உடையவர்களாய் நாம் இருக்க வேண்டும். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, మీ అందరికీ మనందరికీ మంచిగా ఒక మనస్సు ఉంటుంది. உங்களுக்கும் எங்களுக்கும் எல்லோருக்கும் ஒரு மனதுண்டு. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సు ఉంటుంది. ஒவ்வொருவருக்கும் ஒரு மனம் உண்டு. అయితే ஆனால் మనందరము క్రీస్తు రక్తంతో కడగబడిన దేవుని బిడలం. நாம் అனைவரும் இயேசுவின் இரத்தத்தினால் கழுவப்பட்ட தேவ பிள்ளைகள். మనందరము క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. நாம் எல்லோருக்கும் கிறிஸ்துவுடைய சிந்தை இருக்க வேண்டும். క్రీస్తు మనస్సు ఎలా ఉంటుంది? கிறிஸ்துவுடைய சிந்தை எப்படி இருக்கும்? పేతురు రాసిన మొదటి పత్రిక 1 பேதுரு 4వ అధ్యాయము 4ஆம் அதிகாரம் మొదటి వాక్యము. முதல் வசனம். క్రీస్తు శరీరమందు శ్రమపడెను, கிறிஸ்து శరీரத்திலே பாடுபட்டார், గనుక ஆகவே మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. நீங்களும் அப்பேற்பட்ட மனதை ஆயுதமாய் தரித்துக் கொள்ளுங்கள். క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, கிறிஸ்து தன்னுடைய மாம்சத்திலே கஷ்டப்பட்டார், గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. ஆகவே நீங்களும் அப்பேற்பட்ட மனதை ஆயுதமாய் தரித்துக் கொள்ளுங்கள். మనం క్రీస్తు మనస్సు కలిగిన వారము. நாம் கிறிஸ்துவுடைய மனதை உடையவர்களாய் இருக்கிறோம். ఆయన మనస్సు ఎలాంటిదో తెలుసునా? அவருடைய மனம் எப்பேற்பட்டது? ఆయన మనస్సు శ్రమపడే మనస్సు అని వాక్యం చెప్తుంది. அவருடைய மனமானது நமக்காய் கஷ்டப்படுகிற மனதா இருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, ఈ శ్రమపడే మనస్సును మనం కలిగి ఉండాలి. இந்த பாடுபடுகிற மனதை நாம் பெற்றிருக்க ఆ வேண்டும். శ్రమపడే మనస్సుని మనం పోగొట్టుకోకూడదు. பாடு அனுபவிக்கிற மனதை இழந்து போகக்கூடாது. శ్రమపడే మనస్సును మనం కలిగి ఉండాలి. பாடுபடுகிற மனதை உடையவர்களாய் இருக்க வேண்டும். వాక్యంలో రాయబడి ఉంటున్నది, வசனத்தில் எழுதப்பட்டது. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యములో, எபிரேயர் 2ஆம் அதிகாரம் 18ஆம் வசனத்திலே, తాను శోధింపబడి அவன் சோதிக்கப்படும்படி శ్రమ పొందెను. பாடுபடுகிறார். యేసయ్య శోధించబడి இயேசு சோதனைக்குட்பட்டு ఆయన శ్రమ పొందినట్లుగా ఆ వాక్యంలో రాయబడి ఉన్నది. அவர் பாடுபட்டதாய் அந்த வசனத்திலே பார்க்கிறோம். 5వ అధ్యాయము 8వ వాక్యంలో, 5ஆம் அதிகாரம் 8ஆம் வசனத்திலே, ఆయన కుమారుడయుండియు அவர் குமாரனாய் இருந்தும் తాను పొందిన శ్రమల వలన பட்ட பாடுகளினாலே విధేయతను నేర్చుకొనెను. கீழ்ப்படிதலை கற்றுக்கொண்டு, యేసు ప్రభు శ్రమలు పొందాడు. இயேசு கிறிஸ்து பாடுபட்டார். ఆ శ్రమల ద్వారా యేసు ప్రభు ఏం నేర్చుకున్నాడు? அந்த பாடுகளினாலே எதை கற்றுக்கொண்டார்? విధేయతను నేర్చుకున్నాడు. கீழ்ப்படிதலை கற்றுக்கொண்டார். மனம் பாடுபடுகிற மனம், ఈ మనస్సుని మనం ఆయుధముగా ధరించి தரித்துக் கொள்ள ఆ வேண்டும். మనస్సు మనం కలిగి ఉండాలి. அந்த மனதை நாம், యేసయ్య శ్రమపడి శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. இயேசு பாடுபட்டு பாடுகளினாலே ఆ கற்றுக்கொண்டார். శ్రమలలో ఆయన సంపూర్ణ సిద్ధి చెందాడు. அந்த பாடுகளிலே அவர் பரிபூர்ணமாக்கப்பட்டார். శ్రమపడే మనస్సుని మనము ధరించుకోవాలి. படுகிற மனதை శ్రమపడే మనస్సున్నది, அநேகருக்கு பாடு அனுபவிக்கிற மனம் உண்டு. అది విడిచిపెడుతున్నారు. அதை விட்டு விடுகிறார்கள். శ్రమలేని ఒక జీవితాన్ని ఏర్పరచుకుంటున్నారు. கஷ்டமில்லாத ஒரு வாழ்க்கையை தெரிந்து கொள்கிறார்கள். అంటే లోతులాగా போல பாடில்லாத வாழ்க்கை చేశాడో తెలిసిన லோத்து என்ன செய்தான்? சோதோமா கொமோரா பட்டணத்தை பார்த்து, అవి దేవుని తోటవలే ఉన్నవి, அது தேவனுடைய தோட்டத்தை போலவும் నీరు పారే ప్రాంతాలవన్నీ நீர் பாய்கிற இடமாய் இருந்தது. అక్కడికి వెళ్ళినట్లయితే அங்கே போனால் ఆడ శ్రమ పడాల్సిన అవసరం లేదు. அங்கே కష్టப்பட வேண்டிய அவசியம் இல்லை. పొలము దున్నాల్సిన పని లేదు. அங்கே நிலம் உழ வேண்டியது இல்லை. నీటి కొరకై బావులు తవ్వాల్సిన పని లేదు. தண்ணீருக்காய் கிணறு தோண்ட வேண்டியதில்லை. అదంతా పచ్చగా దేవుని తోటలాగా నీరు పారే దేశంలాగా ఉంది. தேவனுடைய தோட்டத்தை போல் பச்சை பசேல் என்று இருந்தது. అక్కడికి వెళ్ళినట్లయితే ఆ ఫలాలు కోసుకొని తింటమే. அங்கே போனால் பழங்களை பறித்து புசிக்கலாம். ఇక మనం శ్రమ పడే పని లేదు. ஆகவே அங்கே கஷ்டப்பட வேண்டியதில்லை. శ్రమలేని ఒక అనుభవాన్ని ఏర్పరచు ஒரு வாழ்க்கையை தெரிந்து అందరితో వెళ్ళి
వెళ్ళాడు, போகும்போது மந்தைகளோடு போனான், పనివాడితో వెళ్ళాడు. அநேக ஆட்களோடு போனான். అక్కడికి వెళ్ళిన తర్వాత அங்கே போன பிறகு మందలు పోగొట్టుకున్నాడు, தன்னுடைய மந்தையை இழந்து போனான், పనివారు పోయారు, வேலை ஆட்கள் இழந்து போனான். భార్య ఇద్దరు బిడ్డలే మిగిలారు. அவனுடைய மனைவியும் 2 குமார்த்திகள் மாத்திரம் ఆ இருந்தார்கள். ఊరిలో ఒక చిన్న ఉద్యోగం இருந்தார்கள். శ్రమపడే మనసు లేదు. கஷ்டப்படுகிற மனம் இல்லாததுதான். కుటుంబం ఎలా మారిపోయిందో చూడండి. குடும்பம் எப்படி மாறினது பாருங்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, శ్రమపడే మనస్సుని మనం కలిగి ఉండాలి. பாட அனுபவிக்கிற மனதை பெற்றுக் கொள்ளுங்கள். యేసయ్య మనస్సు మనం కలిగి ఉండాలి. இயேசுவின் மனதை நாமும் பெற்றுக் கொள்ளுங்கள். యేసయ్య అనేక శ్రమలు అనుభవించారు. இயேசு அநேக பாடுகளை அனுபவித்தார். ఆయన అనుభవించిన శ్రమల్లో మిగిలిన వాటిని పౌలు చెప్తారు, నేను అనుభవిస్తున్నాను. அவர் அனுபவித்த பாடுகளிலே மீதமானதை நான் அனுபவிக்கிறேன். క్రీస్తు పడిన శ్రమల్లో, ఆయన పడిన పాటలలో పొదువైన వాటిని నా శరీరమందు నేను వహించున్నానని చెప్పాడు. கிறிஸ்து அனுபவித்த பாடுகள் மிச்சமானதை என்னுடைய சரீரத்திலே நானும் பெற்றுக் கொண்டிருக்கிறேன் என்று சொல்கிறார். అపోస్తల కార్యము 20వ అధ్యాయము அப்போஸ்தலர் 20ஆம் அதிகாரம் 22-23 వాక్యాలు మనం గమనించినప్పుడు 22-23 வசனத்தை கவனித்தால், ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడనై நான் ஆவியிலே கட்டுண்டவனாய் యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. எருசலேமுக்கு போகிறேன். అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు గాని அங்கே எனக்கு என்ன நேரிடும் என்பதை நான் அறியேன். బంధకములు శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని கட்டுகளும் உபத்திரமும் எனக்காய் காத்திருக்கிறது என்று పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని பரிசுத்த ஆவியார் பட்டணந்தோறும் தெரிவிக்கிறார். ఇక్కడ ఆయన చెప్తున్నారు, இங்கே அவர் சொல்கிறார், బంధకాలు శ్రమలు నా కొరకు యెరూషలేములో కాచుకొని ఉన్నవి. கட்டுகளும் உபத்திரமும் எனக்காக எருசலேமிலே காத்திருக்கிறது. ఆయన యెరూషలేముకు వెళ్ళకూడదని అనేక మంది చెప్తున్నారు. அவர் எருசலேமுக்கு போகக்கூடாதுன்னு அநேகர் தடை செய்தார்கள். ఎందుకంటే అక్కడ శ్రమలు ఉన్నాయి, ஏனென்றால் அங்கே பாடுகள் உண்டு. కనుక నీవు అక్కడికి వెళ్ళకూడదు అని ఆత్మ ద్వారా చెప్తున్నారు. ஆகவே அங்கே போகாதே என்று ஆவியினால் சொன்னார்கள். ప్రతి పట్టణంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్తున్నాడు. ஒவ்வொரு பட்டணத்திலும் பரிசுத்த ஆவியானவரும் சொன்னார், ఈ కొరకు యెరూషలేములో బంధకాలు శ్రమలు కాచుకొని ఉన్నవి. உனக்காக எருசலேமிலே கட்டுகளும் உபத்திரமும் காத்திருக்கிறது. కనుక ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళకుండా ఆయన ఆగిపోయాడా? எருசலேமுக்கு போகாமல் நின்று போனாரா? ఆయన ఏం చెప్తున్నాడో తెలుసిన? அவர் என்ன சொல்கிறார்? 21వ అధ్యాయము 12-13 వాక్యంలో 21, 12, 13 வசனத்தில் ఈ మాట వినినప్పుడు இந்த வார்த்தைகள் கேட்டபோது మేమును అక్కడి వారును நாங்களும் அங்கேயுடையவர்களுமாய் యెరూషలేముకు వెళ్ళొద్దని అతని బతిమాలుకొంటివి గాని எருசலேமுக்கு போகாதபடி அவர்கள் கெஞ்சினோம். పౌలు చెప్తున్నారు, பவுல் சொல்கிறார், ఇదెందుకు? இதை கற்பதற்கும் ஆயத்தமாய் இருக்கிறேன். ఆయన ఏం చెప్తున్నారో చూడండి. அவர் என்ன சொல்கிறார் பாருங்கள். యెరూషలేములో బంధకాలు శ్రమలు ఉన్నాయని చెప్తుంటే எருசலேமிலே கட்டுகளும் உபத்திரங்கள் இருக்கு என்று சொன்னார். పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, பரிசுத்த ஆவியானவரே சொல்கிறார், అనేకులు దేవుని బిడ్డలు చెప్తున్నారు, அநேக தேவ ஜனங்களும் சொல்கிறார்கள், యెరూషలేము వెళ్ళొద్దు, எருசலேமுக்கு போகாதே. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. அவர்கள் எல்லாம் அழுகிறார்கள். పౌలు చెప్తున్నారు, பவுல் சொல்கிறார், ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదరేలా? நீங்கள் அழுது என் இருதயத்தை ஏன் உடைக்கிறீர்கள்? యెరూషలేములో బంధకాలు శ్రమలు మాత్రమే కాదు, எருசலேமிலே கட்டப்படுவது மாத்திரமல்ல, యెరూషలేములో నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. எருசலேமிலே நான் மரிப்பதற்கும் ஆயத்தம். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, ఏ మనస్సు పౌలు మనసు? எந்த மனதை பவுலுடையவராயிருந்தார்? క్రీస్తు మనస్సును కలిగిన వాడు, கிறிஸ்துவின் மனமுடைய பாடு அனுபவிக்கிற மனதை உடையவராயிருந்தார். ఈ రోజు చాలా మంది தேவனுடைய பிள்ளைகள் அநேகர் చిన్న చిన్న పనులు చేయటానికే శ్రమ అనుకుంటున్నారు. சின்ன சின்ன வேலை செய்வதற்கும் கடினம் என்று நினைக்கிறார்கள். పెద్ద పెద్ద గొప్ప పనులు, చిన్న చిన్న పనులు చేయటమే గొప్ప ఎక్కువ అనుకుంటున్నారు. சின்ன சின்ன வேலையை பெரிய வேலையாய் ఆ பாவிக்கிறார்கள். పనులు చేయలేకపోతున్నారు. அந்த வேலை செய்வது கிடையாது. ఆ పనులు కూడా చేయకుండా ఉండాలనుకుంటున్నారు. அந்த வேலையும் செய்யாமல் இருக்க நினைக்கிறார்கள். వీళ్ళు క్రీస్తు కొరకు ఏం శ్రమ పడతారు? கிறிஸ்து இயேசுக்காக என்ன சிரமப்படுவார்கள்? సంఘం కొరకు ఏ శ్రమ పడతారు? சபைக்காக என்ன பாட సువార్త அனுபவிப்பார்கள்? కొరకు ఏ శ్రమ పడతారు? சுவிசேஷத்திற்காக என்ன பாட அனுபவிப்பார்கள்? ఏ మనసు కలిగి ఉండాలి? நாம் ఎలాంటిది? அவருடைய சிந்தை எப்பேற்பட்டது? శ్రమపడే మనస్సు. பாட அனுபவிக்கிற மனது. కనుక ఆ మనస్సుని మనం ఆయుధముగా ధరించుకోవాలి. ஆகவே அந்த மனதை ஆயுதமாய் தரித்துக் கொள்ள வேண்டும். శ్రమపడే మనస్సుని మనం కలిగిన వారము பாட அனுபவிக்கிற மனதை உடையவர்களாய் గట్టిగా పట్టుకోవాలి. அதை பற்றி கொண்டிருக்க வேண்டும். అది పోగొట్టుకోకూడదు. அதை இழந்து போகக்கூடாது. నేను ఒకప్పుడు బాగా శ్రమ పడ్డాను, ஒரு காலத்திலே நான் பாட அனுபவித்தேன். మరి ఇప్పుడు ఏమైంది? இப்போது என்னானது? ఇప్పుడు నేను శ్రమ పడలేదు. இப்போது நான் பாட அனுபவிக்க மாட்டேன். ఏమైంది? என்னானது? సుఖానికి అలవాటు పడ్డారు. சுகபோகத்திற்கு
ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளையே, మన శ్రమపడే మనస్సుని మనం పోగొట్టుకోకూడదు. நாம் பாடனுபுகிற மனதை இழந்து போகக்கூடாது. మనం ఎల్లప్పుడూ క్రీస్తు కొరకై, ఆయన సేవ నిమిత్తమై, ఆయన సంఘమ నిమిత్తమై శ్రమపడువారమై ఉండాలి. நாம் எப்போதும் தேவனுடைய ஊழியத்திற்காய் சபைக்காய் பாட அனுபவிப்பவர்களாய் இருக்க வேண்டும். வார்த்தை கவனிக்கலாம். ரோமா 12వ అధ్యాయము 12వ அதிகாரம் 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున நமக்கு அளிக்கப்பட்ட கிருபை வரங்களா இருக்கிறது. ప్రవచన వరమైతే தீர்க்க தரிசன வரமோ విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. விசுவாசத்திற்கு ஏற்றார் போல் தீர்க்க தரிசனம் உரைப்பார்கள். పరిచర్య అయితే ஊழியங்களானால் పరిచర్యలోను, ஊழியத்திலும் బోధించువాడైతే போதனை செய்கிறவனாய் బోధించుటలోను, போதிப்பதிலும் హెచ్చరించువాడైతే எச்சரிப்பவனாய் இருந்தால் హెచ్చరించుటలోను, எச்சரிப்பிலும் పని కలిగి ఉందము. அவன் வேலை செய்வான். పంచిపెట్టువాడు அதை பங்கிட்டு கொடுப்பவன் శుద్ధ మనసుతోను, சுத்த இருதயத்தோடு పంచిపెట్టాలి. அதை பகிர்ந்து கொடுக்க வேண்டும். మీరు గమనించి, இங்கே கவனியுங்கள். మనం ఏం కలిగి ఉన్నామనేది ఈ వాక్యం చెప్తుంది. நாம் எதை பற்றி இருக்கிறோம் என்று வேதம் சொல்கிறது. వేరు వేరు కృప. ఒక్కొక్క వరము దేవుడి ஒரு வரத்தை தேவன் கொடுத்தார். వేరు వేరు వరాలు ఉన్నాయి. விதவிதமான வரங்கள் உண்டு. పావరాలు నానావిధ வரங்களிலே வித்தியாசங்கள் ఈ இருக்கிறது. వరములన్నీ ప్రభు మనకి ఇచ్చారు. இந்த வரங்களை எல்லாம் தேவன் கொடுத்தார். కనుక మనం ఇప్పుడు ఏం కలిగి ఉన్నామో, ஆகவே நாம் எதை பெற்றிருக்கிறோம்? వరములు కలిగి ఉన్నాం. வரங்களை பெற்றிருக்கிறோம். మీరు అనుకోవచ్చు, நீங்கள் நினைக்கலாம், నాకే వరం ఉంటే నేను ఎందుకు ఇలా ఉంటాను? எனக்கு வரம் இருந்தால் நான் ஏன் இப்படி இருக்கிறேன்? ఒక్క మాట అంత డబ్బుతో నిండిపోదా? ஒரு வார்த்தை சொன்னால் என் குடும்பம் முழுவதும் வீடு, ఒంటి నిండా బంగారం అంతా దిగిపోతుంది కదా. என்னுடைய உடலிலே தங்கத்தினால் அலங்கரித்திருப்பேனே. ఏ వరం లేనందువల్లే నేను ఇలా ఉన్నానని మీరు అనుకోవచ్చు. வரம் இல்லாததினால் நான் இப்படி இருக்கிறேன் என்று நினைக்கலாம். దేవుడు మనకు వరములు ఇచ్చాడు, వరములు కలిగి ఉన్నాం. தேவன் நமக்கு வரத்தை கொடுத்திருக்கிறார், வரத்தை பெற்றிருக்கிறோம். ప్రార్థన చేయగలుగుతున్నావు అంటే అది ఒక వరం. நீ ஜெபிக்கிறாய் என்றால் அது ஒரு வரமா నీ இருக்கிறது. విశ్వాస జీవితం చేస్తున్నావు అంటే అదొక వరం. விசுவாசம் ஒரு வரம். నువ్వు పరిచర్య చేస్తున్నావు అంటే అదొక వరము. நீ ஊழியம் செய்கிறாய் என்றால் గురించి అనేకులకు తెలియజేస్తున్నావు, குறித்து அநேகருக்கு சொல்கிறாய் என்றால் அது ஒரு வரம். నీవు అనేక அநேகருக்கு பகிர்ந்து கொடுக்கிறாய் என்றால் அதுவும் ஒரு வரம் தான். ఎన్ని పలు రకాలైన వరములు దేవుడు మనకి ఇచ్చాడు. பலவிதமான வரங்களை தேவன் మన கொடுத்தார். వరములు కలిగిన వారు. நாம் வரங்களை பெற்றவர்கள். పౌలు తిమోతితో చెప్తారు, பவுல் தீமோத்தேயோடு சொல்கிறார், తిమోతియు, నా హస్త నిక్షేపణ వలన నీకు కృపావరము కలిగింది. என்னுடைய கரத்தினாலே நீ கிருபையின் வரங்களை ఆ பெற்றாய். వరము ప్రజ్వరిల్లాలి. அந்த வரங்கள் பறைசாற்றப்பட வேண்டும். దేవుడు మనకు వరములు ఇచ్చాడు. தேவன் வரத்தை கொடுத்தார். ఆ వరములు ఏమవ్వాలో తెలిసిన, அந்த வரங்கள் என்ன செய்ய பெற்றுக்கொண்டு వాటిని పోగొట్టుకోకూడదు. அதை இழந்து போகக்கூடாது. ఆ వరములు విడిచిపెట్టకూడదు. அதை விட்டு விலகக்கூடாது. ఆ వరములు ప్రజ్వరిల్లాలి. அந்த வரங்கள் கிரியை செய்ய வேண்டும். చూడండి, తలాంతులు, కొంతమందికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. தேவன் சிலருக்கு தாலாந்துகளை கொடுத்தார். ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? ஒரு தாலாந்தை பெற்றவன் என்ன செய்தான்? అది తీసుకెళ్లి పాతి పెట్టాడు. அதை கொண்டு போய் புதைத்து வைத்தான். తిరిగి మరలా ఆయన వచ్చినప్పుడు ఇచ్చాడు. அவர் மீண்டும் வரும்போது அதை எடுத்து கொடுத்தான். ఆయన ఏమన్నాడు తెలుసునా? அவர் என்ன சொன்னார் தெரியுமா? నీవేం చేసావు ఈ తలాంతు తీసుకొని? இந்த தலாந்தை நீ என்ன செய்தாய்? నేను తీసుకెళ్లి పాతి పెట్టానయ్యా. எடுத்துக்கொண்டு அதை புதைத்து வைத்தேன். నువ్వు ఎందుకు పాతి పెట్టావు? நீ ஏன் புதைத்து வைத்தாய்? నీవు కఠినుడు అని పాతి పెట్టే, మరలా అనేది నీకు ఇద్దామని. நீர் కఠినமானவர் என்று நினைத்து அதை நான் புதைத்து வைத்தேன். ఆయన అన్నాడు, அவர் சொன்னார், సోమరివైన చెడ్డ దాసుడా, சோம்பேறியான கெட்ட தாசனே, నేను కఠినుడు
కఠినుడు నన్ను వెరుగుదువా? நான் கடினமானவன் என்று அறியாயோ? నీ కఠినుడనైతే నీకు తలాంత ఇవ్వకుండానే ఉందును. நான் கடினமானவனாயிரம் தலாந்தை கொடாமல் இருப்பேன். సోమరితనం, உன்னிலே சோம்பேறித்தனம். దేవుడిచ్చిన వరమును ఉపయోగించలేదు, தேவன் கொடுத்த வரத்தை பயன்படுத்தவில்லை, అది ప్రజ్వరిల్లలేదు, அது கிரியை செய்யப்படவில்லை. ప్రవిచ్చిన ఆ వరాన్ని పాతి పెట్టాడు. கர்த்தர் கொடுத்த வரத்தை புதைத்து வைத்தார். 5 తలాంతులు ఇచ్చాడు ఒక వ్యక్తికి, ஒரு மனிதனுக்கு 5 தலாந்துகளை మరొక கொடுத்தார். 5 తలాంతులు సంపాదించాడు. மற்றொரு 5 தலாந்துகளை சம்பாதித்தான். అతనితో ప్రభు చెప్పారు, அவனோடு ஆண்டவர் சொன்னார், ఫలా నమ్మకమైన మంచి దాసుడా, நல்ல தாசனே என்று சொன்னார். నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. சிறிதில் நீ நம்பிக்கையா இருந்தாய். 5 తలాంతులు ఇస్తే 5 తలాంతులు సంపాదించావు. 5 தலாந்துகளை கொடுத்து 5ஐ சம்பாதித்தாய். 5 వరములు ఇస్తే ఇంకొక 5 వరాలు సంపాదించాడు. சம்பாதித்தாய். ఇప్పుడు 10 పట్టణాలు నీకు అప్పగిస్తున్నాను. இப்போது 10 பட்டணத்தை உனக்கு கொடுக்கிறேன். 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండాలి. 10 பட்டணத்தின் மீது நீ அதிகாரியா இருப்பாய். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, దేవుడిచ్చిన వరములు ప్రజ్వరిల్లాలి. தேவன் கொடுத்த வரங்கள் கிரியை செய்யப்பட வேண்டும். దేవుడిచ్చిన వరాన్ని పాతి పెట్టకూడదు. தேவன் கொடுத்த வரத்தை புதைத்து வைக்காதே. కొంతమంది చక్కగా ప్రార్థన చేస్తారు, சிலர் நன்றாய் ஜெபிப்பார்கள், అదొక వరం. அது ஒரு வரம். కొంతమంది పాట పాడతారు, சிலர் பாடுவார்கள், అదొక వరం. அது ஒரு వరం. కొంతమంది వాయిద్యం వాయిస్తారు, சிலர் வீணை வாசிப்பார்கள், అదొక వరం. அது ஒரு வரம். కొంతమంది మందిరంలో పరిచర్య చేస్తారు, சிலர் ஆலயத்திலே வேலை செய்வார்கள், అదొక వరం. அது ஒரு வரம். ఇప్పుడు మీరు అవి చేయలేదంటే మీకు ఇచ్చిన వరాలు మీరు ఏం చేశారు? அதை நீங்கள் செய்யாவிட்டால் உங்களுடைய வரத்தை நீங்கள் என்ன செய்கிறீர்கள்? మీరు వాటిని పాతి పెడుతున్నారు. நீங்கள் அதை புதைத்து வைக்கிறீர்கள். అది ప్రజ్వరిల్లాలని వాక్యం చెప్తుంది. அது கிரியை செய்யப்பட வேண்டும் என்று మీకు வேதம் ఇచ్చిన சொல்கிறது. వరాలు మీరు పాతి పెట్టకూడదు. உங்களுடைய வரத்தை நீங்கள் புதைத்து வைக்காமல், పాతి పెడితే ప్రభు ఏమంటున్నారు? புதைத்து வைத்தால் கர்த்தர் என்ன சொல்வார்? సోమరివైన చెడ్డ దాసుడా అంటున్నారు. சோம்பேறியான கெட்ட தாசனே, వీని కాళ్ళు చేతులు గట్టి వెలుపడి చీకట్లో పడేయమన్నాడు. இவனுடைய கை கால்கள் వరములు ఎవ్వరు పోగొట్టుకోకూడదు. கர்த்தர் கொடுத்த வரத்தை இழந்து போகாதீர்கள். దేవుడిచ్చిన వరములని గట్టిగా పట్టుకొని కాపాడుకోవాలి. தேவன் கொடுத்த வரங்களை பிடித்துக் கொண்டு அதை காத்துக் ఆ கொள்ளுங்கள். వరములు నీ యందు ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నారు. அந்த வரங்கள் உனக்குள் பிரகாசிக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். చాలా మంది ప్రభు ఇచ్చిన వరములని పాతిపెట్టి ఉపయోగించట్లేదు. அநேகர் தேவன் கொடுத்த வரங்களை பயன்படுத்தாமல் இருக்கிறார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளையே, ప్రభు చెప్తున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, இதோ நான் சீக்கிரம் வருகிறேன், నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకొనుము. உனக்குண்டானவைகளை நீ பற்றி கொண்டிரு. గనుక మనకు కలిగిన దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. உனக்குண்டானவைகளை நீ பற்றி கொண்டிருக்க வேண்டும். చివరికి ఒక మాట చెప్తాను, ప్రార్థన చేసుకుందాం. கடைசியாய் ஒரு வார்த்தையை வாசிக்கலாம். లూకా సువార్త லூக்கா எழுதின சுவிசேஷம் 8వ అధ్యాయము 8ஆம் அதிகாரம் 2-3 వాక్యాలు చదువుకుందాం. 2-3 வசனங்கள். 12 మంది శిష్యులను, 12 சீஷர்களும், అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, அசுத்த ஆவிகள் துரத்தப்பட்ட சில ஸ்திரீகளும், 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు, 7 பிசாசுகள் நீங்கின மர்தலேன மரியாளும், హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు ஏரோதின் காரியக்காரனான కూజా భార్యగు యోహన్నయు, கூசா மனைவியாக யோவன்னாலும், సూసన్నయు சூசன்னாலும் ఆయనతో కూడా ఉండిరి. அவர்களோடு இருந்தார். వీరును இவர்களும் ఇతరులు అనేకులను மற்றவர்களும் తమకు కలిగిన ఆస్తితో அவர்களுக்கு உண்டான ஆஸ்தியினாலே వారికి ఉపచారము చేయించు వచ్చిరి. அவர்களுக்கு ஊழியம் செய்து வந்தார்கள். ఇక్కడ మీరు గమనించండి, இங்கே கவனியுங்கள். 12 మంది శిష్యులు, 12 சீஷர்களும், అపవిత్రాత్మలు వెళ్ళిపోయినటువంటి కొంతమంది, அசுத்தாவிகள் போன சிலரும், మగ్ధలేని మరియా, மர்தலேன மரியாளும், హేరోదు గృహ నిర్వాహకుడగు పూజా భార్యగు యోహన్నయు, ஏரோதின் காரியக்காரனான யோவன்னாலும், సూసన్నయు சூசன்னாலும் ఆయనతో కూడా ఉండిరి. அவரோடு கூட இருந்தார்கள். వీళ్ళందరూ ఎవరితో ఉన్నారండి? இவர்கள் எல்லாம் யாரோடு இருந்தார்கள்? అందరూ చెప్పాలి, ఎవరితో ఉన్నారు వీళ్ళంతా? యేసయ్యతో ఉన్నారు. இயேசுவோடு இருந்தார்கள். వీరందరూ యేసుతో ఉన్నారు. இவர்கள் எல்லாம் இயேசுவோடு இருந்தார்கள். వీరు కాకుండా ఇంకా అనేక మంది ఉన్నారు. இவர்கள் இல்லாமல் இன்னும் அநேகர் இருந்தார்கள். వీళ్ళు ఏం చేస్తారో తెలుసునా? இவர்கள் என்ன செய்தார்கள்? తమకు కలిగిన ఆస్తితో தங்களுக்கு உண்டானவைகளினாலே యేసయ్యకు ఉపచారం చేస్తున్నారు. இயேசுவுக்கு ஊழியம் செய்தார்கள். వీరందరూ ఏం కలిగి ఉన్నారో తెలుసునా? இவர்கள் எதை உண்டாயிருந்தது? ఆస్తిని కలిగి ఉన్నారు. இவர்கள் ஆஸ்தி உடையவர்களாய் వారికి இருந்தார்கள். కలిగిన ఆస్తితో వాళ్ళు ఏం చేస్తున్నారు? அவருடைய
அவருடைய அந்தஸ்தினால் அவர்கள் என்ன செய்தார்கள்? యేసయ్యకు ఉపచారం చేస్తున్నారు. இயேசுவுக்கு ஊழியம் செய்தார்கள். నీకు ఆస్తి కలిగినట్టయితే உனக்கு அந்தஸ்து இருந்தால் యేసయ్యకు ఉపచారం చేయాలి. இயேசுவுக்கு ஊழியம் செய்யுங்கள். తండ్రి చిన్న కుమారునికి ఆస్తి పంచాడు. தகப்பன் சிறிய குமாரனுக்கு தன்னுடைய ஆஸ்தியை பங்கிட்டான். అతను ఆస్తిని తీసుకుని వెళ్ళాడు. அவன் ஆஸ்தியை எடுத்து கொண்டு போனான். అతను ఏం చేశాడు? ఆస్తితో அதனாலே அவன் என்ன செய்தான்? అతను దుర్వ్యాపారాలు చేశాడు. அவன் துர்வியாபாரத்தை துவங்கினான். దుర్వ్యాపారాల ద్వారా ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. வியாபாரத்தினாலே ஆஸ்திகளை எல்லாம் இழந்து போனான். కానీ మనం చదువుకున్న ఈ వాక్య భాగములో ఉన్నటువంటి వారు, நாம் வாசித்த இந்த வேத பகுதியில் இருப்பவர்கள் వారికి కలిగిన ఆస్తితో యేసయ్యకు ఉపచారం చేస్తున్నారు. தங்கள் ஆஸ்திகளாலே அவருக்கு ஊழியம் செய்தார்கள். కనుక మనకు కలిగిన ఆస్తితో మనం ఏం చేయాలి? நமக்குண்டான ஆஸ்தியினால் என்ன செய்ய வேண்டும்? యేసయ్యకు మనము ఉపచారం చేయాలి. இயேசுவுக்கு ஊழியம் செய்ய வேண்டும். వాళ్ళు ఆస్తిని కలిగి ఉన్నారు. அவர் ஆஸ்திகளை உடையவர்களாய் இருந்தார்கள். యేసయ్యకు పరిచర్య చేస్తున్నారు. இயேசுவுக்கு ஊழியம் செய்து கொண்டிருந்தார்கள். దినవృత్తాంతముల 2వ గ్రంథము 2 நாளாகமம் 31వ అధ్యాయము 31ஆம் அதிகாரம் 3వ వాక్యాన్ని గమనించండి. 3ஆம் వசனத்தை கவனியுங்கள். యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన విధిని బట్టి, கர்த்தருடைய நியாயப்பிரமாணத்தில் எழுதப்பட்ட தீர்ப்பின்படியாக అక్కడ జరిగే ఉదయాస్తమముల దహన బలులను, அங்கே காலை நடைபெறுகிற தகன பலிகளும் విశ్రాంతి దినములకును ஓய்வு நாளிலும் అమావాస్యకును அமாவாசை நாளிலும் నియామక కాలములకును நியமிக்கப்பட்ட நாளிலும் ఏర్పడి ఉన్న ஏற்படுத்தப்பட்ட దహన బలులను అర్పించుటకై தகன பலிகளை செலுத்தும்படியாக తనకు కలిగిన ఆస్తిలో నుండి தங்களுக்குண்டான ஆஸ்தியிலிருந்து రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. ராஜா தன்னுடைய ஒரு பாகத்தை தெரிந்து கொண்டார். హిజ్కియా రాజు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసునా? எசேக்கியா ராஜா இங்கே என்ன செய்து கொண்டிருக்கிறார்? దేవుని మందిరంలో ఉదయము సాయంత్రము దహన బలులు అర్పించాలి. தேவனுடைய ஆலயத்தில் காலையிலும் மாலையிலும் தகன பலிகளை செலுத்தினார். విశ్రాంతి దినమున, అమావాస్య దినమున, నియామక కాలములయందు బలులు అర్పించాలి. ஓய்வு நாளிலும் அமாவாசை நாளிலும் அவர் பலிகளை செலுத்தினார். ఈ బలులు అర్పించుట కొరకై, இந்த பலிகளை செலுத்தும்படியாக తనకు కలిగిన ఆస్తిలో ఒక భాగాన్ని ఆయన ఇచ్చినట్టుగా ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం. தனக்குண்டான ஆஸ்தியிலே ஒரு பாகத்தை அதற்காக ஒதுக்கினதாய் பார்க்கிறோம். హిజ్కియా రాజుకు కలిగిన ఆస్తిని ఒక భాగాన్ని దేవుని మందిర బలుల కొరకై ఉపయోగిస్తున్నాడు. எசேக்கியா ராஜாவுக்கு உண்டான ஆஸ்தியிலே ஒரு பாகத்தை பலிகளை செலுத்தும்படி தெரிந்து కలిగిన கொண்டார். ఆస్తిని మీరు ఏం చేయాలంటే దేవుని పరిచర్య కొరకై ఉపయోగించాలని వాక్యం చెప్తుంది. உங்களுக்கு உண்டான ஆஸ்திகளிலே தேவனுடைய ஊழியத்திற்காய் பயன்படுத்த வேண்டும். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, మీరు అనుకోవచ్చు, నేను ఆస్తి కలిగి లేను కదా, நீங்கள் நினைக்கலாம் எனக்கு ஒரு ஆஸ்தியும் இல்லையே, నాకు అంత పెద్ద గొప్ప ధనవంతుని కాదు కదా, அப்பேற்பட்ட ஒரு சீமான் அல்லவா, నేను సమృద్ధిగా సంపాదించి లేదు కదా, நான் அதிகமாய் சம்பாதிக்கவில்லையே. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, మరి నాకు కలిగిన ఆస్తిని తెచ్చి నేను ఎలా పరిచర్య చేయాలి? எனக்குண்டான ஆஸ்தியை கொண்டு வந்து எப்படி ஊழியம் செய்ய வேண்டும்? యేసయ్యకు ఉపచారం చేయాలి. இயேசுவுக்கு எப்படி ஊழியம் செய்ய முடியும்? ఒక విధవరాలు కానుక పెట్టెలో కానుకలు వేసేటప్పుడు యేసు ప్రభు గమనించారు. ஒரு విధவை కాணிக்கை பெட்டியிலே காணிக்கை செலுத்தும்போது இயேசு பார்த்தார். ఆమె కలిగినదంతా వేసిందని యేసు ప్రభు చెప్పారు. அவளுக்கு உண்டான எல்லாவற்றையும் போட்டால் என்று இயேசு சொன்னார். ఎన్ని లక్షలు వేసిందో అనుకున్నారు అందరూ. எத்தனை லட்சம் போட்டாலோ என்று நினைத்தார்கள். ఆమె ఎంత కానుకేసింది? அவள் எவ்வளவு போட்டால்? 2 కాసులు మాత్రమే. 2 காசுகளை போட்டால். తనకు కలిగినదంతా వేసింది. தனக்கு உண்டானவைகளை போட்டால். తనకు కలిగిందదే అంతయు వేసింది. தனக்கு உண்டான எல்லாவற்றையும் போட்டு விட்டால். చాలా మంది కానుకలు వేశారు. அநேகர் காணிக்கைகளை போட்டார்கள். వారి ఆస్తిలో కొంత వేస్తూ వచ్చారు. தங்களுடைய ஆஸ்தியிலே சிலவற்றை போட்டார்கள். కానీ ఆమె తనకు కలిగినదంతా వేసింది. அவள் தனக்கு உண்டானவை எல்லாவற்றையும் போட்டு விட்டாள். మాకంటే ఎంత గొప్ప ఆస్తి వేసిందో అనుకున్నారు. எங்களை காட்டிலும் எவ்வளவு போட்டாலோ என்று நினைத்தார்கள். కానీ ఆవిడ వేసింది ఏంటో తెలుసునా? அவள் போட்டது எவ்வளவு தெரியுமா? తనకు కలిగింది 2 కాసులే, 2 కాసులు వేసింది. தனக்கு உண்டான 2 காசுகள் மாத்திரமே, அதையும் போட்டு ఇక விட்டாள். ఆమె దగ్గర ఏమీ లేదు. அவளிடத்தில் ஒன்றும் இல்லை. అయితే ప్రభు చెప్పారు, ஆண்டவர் சொன்னார், ఇప్పుడు ఆమె సంపాదించింది ఏంటో తెలుసునా? அவள் சம்பாதித்தது என்ன தெரியுமா? 2 కాసులు వేసింది. 2 காசுகளை போட்டால். వాక్యంలో రాయబడింది 2 కాసులకి 5 పిచ్చుకలు అమ్మబడతాయని. 2 காசுகளுக்கு 5 தவக்கலான் குருவிகள் கிடைக்கும். కనుక ఈవిడ 2 కాసులు వేసింది. ఒక పిచ్చుకు ఒక అరకాసు వేసుకున్నా సరే
ఆమెకు 4 పిచ్చుకలే వస్తున్నాయి. இவள் 2 காசுகளை போட்டால் அரை காசுக்கு ஒரு குருவி என்றால் 4 தான் கிடைக்க வேண்டும். 5వ పిచ్చుక ఆమెకు ఉచితముగా అనుగ్రహించబడింది. 5வது குருவி இலவசமாய் கொடுக்கப்பட்டது. ఆ 5వ పిచ్చుకే ప్రభువైన యేసుక్రీస్తు. அந்த 5ஆம் குருவி ஆண்டவராகிய இயேசு ఆమె கிறிஸ்து. 2 కాసులు వేసి యేసు ప్రభుని సంపాదించింది. அவள் 2 காசுகளை போட்டு இயேசுவை சம்பாதித்துக் మనకు கொண்டாள். కలిగినది ప్రభువుకు ఉపచారం చేస్తే ప్రభుని మనం సంపాదించుకోగలం. நமக்கு உண்டானவைகளை தேவனுக்கு ஊழியம் செய்தால் தேவனை சம்பாதித்துக் கொள்வோம். యేసయ్యను మనం కలిగి ఉంటే సమస్తము మనం కలిగిన వారమే. இயேசுவை உடையவர்களாய் இருந்தால் எல்லாம் உடையவர்களாய் இருப்போம். యేసు ప్రభు మనతో ఉంటే మనకి ఏది తక్కువ ఉండదు. இயேசு நம்மோடு இருந்தால் நமக்கு ஒன்றும் குறைவுபடாது. ఆయన్ను మనం కలిగి ఉండాలి. அவரை நாம் ஏற்றுக்கொள்ள வேண்டும். ఆయన్ను మనం సంపాదించుకోవాలి. அவரை நாம் சம்பாதித்துக் கொள்ள வேண்டும். ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, இதோ நான் சீக்கிரம் வருகிறேன். నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. உனக்குண்டானவைகளை நீ பற்றிக் கொண்டிரு. స్థిరమైన మనస్సు మనం కలిగిన వారము, ஸ்திரமான மனதை உடையவர்களாய், విశ్వాసము కలిగిన వారము, விசுவாசம் உடையவர்களாய், క్రీస్తు మనస్సు కలిగిన వారము, கிறிஸ்துவனுடைய மனதை உடையவர்களாய், కృపావరములు కలిగిన వారము, கிருபையின் வரங்கள் உடையவர்களாய், యేసయ్యను సంపాదించుకొనడానికి ఆస్తి కలిగిన వారము. இயேசுவை சம்பாதித்துக் கொள்ள ஆஸ்தி உடையவர்களாய். ప్రభు త్వరగా రాబోతున్నాడు. இயேசு சீக்கிரம் வரப்போகிறார். మనకు కలిగినవన్నీ మనం గట్టిగా పట్టుకోవాలి. நமக்குண்டான எல்லாவற்றையும் பிடித்துக் கொள்ள வேண்டும். ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలి. அவர் வரும்போது அவரை நாம் எதிர்கொள்ள வேண்டும். సిగ్గుపడనక్కరలేని పనివారి వలె నిలబడాలి. வெட்கப்படாத ஊழியனைப் போல் நிற்க வேண்டும். ధైర్యముగా ప్రభు ఎదుట నిలబడాలి. தைரியமாக தேவனை எதிர்கொள்ள வேண்டும். ధైర్యముగా ప్రభుని సంధించాలి. தைரியத்தோடு தேவனை சந்திக்க வேண்டும். ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. எல்லோரும் முழங்கால் படியிட்டு ஜெபித்துக் கொள்ளலாம்.